మల్కాజ్గిరిలో జరిగిన రాము యాదవ్ చిన్న యాదవ్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నాను. బోనాల చెక్కుల విషయంలో జరిగిన ఈ చిన్న గొడవకి పెద్ద మనిషిగా వ్యవహరించే మండల్ రాధా యాదవ్ గారు కూర్చొని మాట్లాడుకుందాము తెలిసిన వారే కదా అన్న ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన దురుసుగా ప్రవర్తించడము, ఆ ప్రవర్తించిన తరుణంలో చౌరస్తాకి రా అని చెప్పి వీధి రౌడీలా ప్రవర్తించడము ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా 3 సంవత్సరాలు ఎన్నికైనాక తన కొడుకు కూడా ప్రజెంట్ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా 200 వాహనాలతోటి మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చి వాహనం బానటి మీద కూర్చొని పోలీసు అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తించి ఈ విధంగా మీరు ప్రజలకు నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏం మెసేజ్ చేయదలుచుకుంటారు? రాజకీయాలంటే గుండాగిరి చేయాలనే ఉద్దేశం చెప్పదలుచుకున్నారా? మీరు పెద్ద మనుషులుగా చెల్లమని 3 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఈ అబ్బాయి కూడా మీరు ఏం మెసేజ్ నేర్పిస్తున్నారు? ఈ గుండాగిరి చేయమని నేర్పిస్తున్నారా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఈ ప్రజాస్వామ్యంలోని ఈ మల్కాజ్గిరి ప్రజలే కాదు యావత్ తెలంగాణ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు. అది కాకుండా ఈ మధ్య చాలా చోట్ల చిన్నగా యాదవుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. మేమేదో చిన్న గొడవ పర్సనల్ గొడవ అని చెప్పి ఊరుకుంటున్నాము. ఆ ఊరుకోవడం వల్ల మమ్మల్ని మీరు బలహీనులు అనుకుంటున్నారేమో, కానీ మా యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తే మళ్ళీ జంటనాలలో ఎవరు కూడా తిరగలేడు. మా యాదవుల శక్తి మాకు చరిత్ర ఉంది. సింధు నాగరికత నుంచి మేము క్షత్రియులం. ఆ రోజు నుంచి కూడా యుద్ధాలు చేసేవాళ్ళం మేమే. కాబట్టి మీరు దయచేసి ఏదున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకొని చర్చలు జరుపుకోవాలి, కానీ ఇలా దాడుల సంస్కృతి మంచిది కాదు. ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు మీరు కూడా పెద్ద మనిషిగా వివరించి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య అక్కడే సర్దుమనిగేది. ఇది చిలికి గాలివానగా మార్చింది మీరు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాము. ఎక్కడ యాదవుల మీద దాడులు జరిగినా యాదవ్ సంఘం ఊరుకునే శక్తి లేదు. జై యాదవ్, జై మాధవ్.